భువనేశ్వర్ నుండి మల్కానగిరి వెళ్తున్న ఒరిస్సాకు చెందిన ప్రైవేట్ ఏసీ బస్సు శనివారం తెల్లవారుజామున అగ్నికి ఆవుతైంది. విజయనగరం జిల్లా రాంబదపురం మండల కేంద్రానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు. ఆ బస్సులో ఒరిస్సా చిత్రకోణ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగు కిల్లా ఉన్నారని సమాచారం. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా వెనక వస్తున్న ట్రావెల్ బస్సుపై వెళ్లిపోవడం జరిగింది. అగ్నికి ఆవుతున్న బస్సులో ఓ మహిళ తన బ్యాగులో ఉన్న 10 తులాల బంగారం కాలిపోయింది. ఆ బూడిదలో ఉన్న బంగారం తమ సిబ్బందితో దగ్గరుండి వెతికి ఆ మహిళకి అందజేసిన రూరల్ సీఏ శ్రీనివాస్. విజయనగరం జిల్లా రాంబద్రపురం మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అంటర్లో ట్రావెల్ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7:45 బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకి రాంబద్రపురం నేషనల్ హైవే మీద తారాపురం సాలూరు వెళ్ళే రోడ్లోని టైరు బ్యాక్ సైడ్ రైట్ వీలు పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సు లెఫ్ట్ సైడ్ ఆఫీసిన తర్వాత పాసింజర్లు అలర్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ పాసింజర్లు అందరూ దింపారు. దింపిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఇమీడియట్గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది. ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వస్తే దాని ద్వారా టువర్డ్స్ మల్కానగిరి వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ తాలూకా ప్యాకేజెస్ ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవు. థ్యాంక్ యూ.